నమస్తే, నేను సౌజన్య. వెల్కమ్ టు సౌజీ క్రచెట్. కామధేను జున్ను పౌడర్ అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇది నేను ఫస్ట్ టైం ఇవ్వటము ఆన్లైన్లో. ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నాను. 270 3 ప్యాకెట్స్ వచ్చినాయి. బాగానే ఉన్నాయి, కానీ ప్యాకెట్ వెనకాల అంతా హౌ టు డూ అనేది అంతా రాసి ఉంటాడు. కానీ ఎంత వేయాలి షుగర్ అనేది మాత్రం మెన్షన్ చేయలేదు. నేను కొద్దిగా వేసి తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేద్దాంలే అని చెప్పి వేయలేదు. 1/2 లీటర్ పాలు వాడమన్నాడు, డైరెక్ట్ ప్యాకెట్ వేయమన్నాడు. ఈ పౌడర్ ప్యాకెట్ అది కొద్దిగా దానిలో కలిసేదాకా కలిపేసేసి కొద్దిగా బెల్లం వేసాను. షుగర్ వేయలేదు, నేను బెల్లం వేసాను. వాళ్ళు షుగర్ అన్నారు. షుగర్ కానీ బెల్లం అని రాశారు, కానీ ఎంత అనేది చెప్పలేదు. సరేలేని నేను కొద్దిగా అందాజుగా వేసి సరిపోకపోతే మళ్ళీ వేద్దాంలే అనుకొని వేసాను, సరిపోయింది. ఇంకా ఆ ప్యాకెట్ మీద మిరియాలు వేయమని కూడా చెప్పాడు, యాలుక్కాయలు మాత్రమే వేయమని చెప్తాడు. నేను మిరియాలు కూడా వేసుకున్నాను. కొద్దిగా జున్ను టేస్ట్ రావాలంటే మిరియాలు ఉండాలి కదా, అందుకని మిరియాలు వేసాను. కొద్దిగా ఇదంతా పౌడర్ కలిసేదాకా కలిపేసేసి ఇలాగా తర్వాత ఫిల్టర్ చేయాలన్నమాట. ఇదంతా ఇది కుక్కరు, నీళ్లు పోసేసి కొద్దిగా ఆవిరికి ఉడికించాలని ఇలా వేసి పెట్టుకున్నాను నేను. స్టీల్ గిన్నె ఒకటి దాని మీద పెట్టేసేసి అట్లా సిమ్లో పెట్టాను అన్నమాట. మిరియాలు ఇవి కొద్దిగా మిరియాలు 2 యాలక్కాయలు తీసుకొని దంచేసి దానిలో వేసాను అనమాట. కాకపోతే బాగానే ఉంది, ట్రై చేయొచ్చు ఒకసారి. తింటే కూడా కొద్దిగా సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంది. ఫస్ట్ అయితే అంత ఇదిగా అనిపించలేదు, కానీ ఈ గిన్నెలో వేసేసాను డైరెక్ట్గా మిరియాలును యాలక్కాయలు. ఇదంతా మళ్ళీ వడకట్టేసాను. అని ఏమన్నా ఉంటే డస్ట్ గిస్ట్ అంతా పోతుందని వడకట్టేసేసి ఆవిరి మీద ఒక 20 మినిట్స్ అని చెప్పాడు. 20 మినిట్స్ మీద కొద్దిగా ఎక్కువ టైం పట్టింది, బాగానే వచ్చింది. కుక్కర్లో పెట్టేసి సిమ్లో పెట్టాను మంట, హైలో పెట్టలేదు. సిమ్లో పెట్టేసేసి ఆవిరికి పైన విజిల్ కూడా పెట్టలేదు నేను. నార్మల్ ఆవిరికి ఉడికిచ్చేసాను అనమాట. ఇదంతా అయిపోయాక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే బాగుంది. డైరెక్ట్గా అంటే కొద్దిగా అంత గట్టిగా రాయిలాగా కూడా రాలేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టాక మాత్రం కొద్దిగా స్టిక్ అయ్యి బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇది కొద్దిగా సెమీ లిక్విడ్ కూడా కాదు, గట్టిగానే ఉందని చెప్పదు, మరి అంత గట్టి కాదు, బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకా బాగుంది. కొద్దిగా వాటర్ వస్తాయి మనకి, బెల్లం కొద్దిగా వేస్తాం కదా, అందుకని నాకు కొద్దిగా వాటర్ వచ్చినాయి. మరి షుగర్ వేస్తే వచ్చాయి కావేమో, నేను ట్రై చేయలేదు. నెక్స్ట్ ప్యాకెట్లో షుగర్తో ట్రై చేస్తా, ఎందుకంటే 3 ప్యాకెట్స్ వచ్చినాయి.